హలో అందరికీ, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి సాబుదానా రెసిపీ చేసి చూపిస్తానండి. సాబుదానా అంటే అదేనండి, సగ్గుబియ్యం అంటారు. సో నేనైతే ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. సాబుదానా రెడీగా ఉంది. సో పల్లీలు ఇంకా మిర్చి 1 ఆనియన్ రెడీగా పెట్టేసుకున్నా. మిర్చి ఒక 5 మిర్చి తీసుకున్నానండి. ఇంకా కొత్తిమీర ఆకు, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. బౌల్ అయితే వేడైపోయిందండి. నేను ఒక 3 స్పూన్ వేసుకున్నానండి. 3 స్పూన్ వేసుకొని కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు, పల్లీలు ఈ 3 ఇంకా వేసేసుకోవాలి. ఈ 3 వేసేసుకొని కొంచెం అవి వేగాక, అంటే చిటపటలు ఆడాలండి. ఆవాలు అయితే ఎప్పుడైనా చిటపటలు ఆడకుండానే మనం వేస్తామనుకోండి, చేదు వస్తుంది. సో ఆవాలు చిటపటలు ఆడాలి. సో పల్లీలు కూడా కొంచెం వేగాలండి. నేను పల్లీలను అయితే మంచిగా దంచుకున్నానండి. ఎందుకంటే దొడ్డుగా ఉంటే బాగోదు కాబట్టి సన్నగా, అంటే చాలా చాలా సన్నగా మనం దంచేసుకోవాలి. పల్లీలను దంచుకుంటే మనం తింటూ ఉంటే బాగుంటుంది, అది మంచిగా ఫ్రై అయిన తర్వాత. సో నేనైతే ఇంకా అవి ఫ్రై కాగానే వెంటనే ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దానికంటే ముందు కొంచెం ఫ్రై కాగానే సాల్ట్ వేసుకోవాలి. నేనైతే దీనికి సాల్ట్ ఒక 1 స్పూన్ తీసేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ తీసేసుకున్నాను. సో ఇవి ఫ్రై అయ్యేలోగా నేను సాబుదానా ఎట్లా అంటే నానబెట్టుకున్నానో మీకు చెప్పలేను కదా. సో దాని గురించి అయితే చెప్తాను. సాబుదానా వచ్చేసి నైటు, మనకు మార్నింగ్ చేసేది ఉంటే నైటు నానబెట్టుకోవాలి. 1 అవర్ నానబెట్టేసుకొని ఆ వాటర్ తీసేయాలి. వాటర్ తీసేసి ఇంకా అలాగే మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి ఓవర్ నైట్. సో అప్పుడు ప్రాపర్గా మెత్తగా అవుతాయండి, లేదంటే ఇట్లా గట్టిగా ఉంటాయి. సో అది ప్రాపర్ అయిన తర్వాత ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చెప్పాను కదా ఇందాక మీకు, ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకొని ఫ్రై కాగానే చూడండి, ఇంత లోపల ఇది ఫ్రై అయిపోయింది. నేను సాల్టు, పసుపు వేసేసుకున్నాను. తర్వాత చూడండి, నేను నైట్ రెడీగా చేసుకున్న ఈ సాబుదానా వచ్చేసి ఎగ్దమ్ మంచిగా, ఎట్లా అంటే అది మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ప్రాపర్గా అయిపోతుంది చూడండి. సో ఇంకా దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. సో మనం ఒక 2 మినిట్స్ అన్నీ వేసి కలిపేసుకొని లాస్ట్లో ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కొంచెం గరం కానియాలి. అంటే అది కొంచెం దాన్ని అంటారు కదా, మనం అన్నం అయిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసుకుంటాం, 2-3 మినిట్స్ అంతేనండి, అట్లా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే మీకు చాలా ప్రాపర్గా ఉంటుంది. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి, ఇంకా దించేసుకోవాలండి. నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాలాగా మీరు చేయండి, సూపర్గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా వీడియోలు చేస్తున్నా. నా పిల్లలకి ఇష్టమని నేను స్టార్ట్ చేసిన. సో ఇది మీరు కూడా చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నా. సో చాలా థ్యాంక్ యూ అండి. మీరు అందరూ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియోస్ నేను చేయడం వల్ల నా పిల్లలకే కాకుండా మీ అందరికి కూడా యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యూజ్ కావాలని అనుకుంటూ, సో నేనైతే మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ అండి. చాలా పెద్ద థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.